ఒక ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమాలో ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. వాళ్ళ పెళ్ళం పిల్లలు బాగుపడాలంటే దయచేసి పైరసీ జోలికి పోకండి. ఎందుకంటే పైరసీ ఉన్న బ్రదర్ మనం జెన్యూన్ ప్రేక్షకులు థియేటర్లో వచ్చి చూడాలనుకునేవాడు 100% చూస్తాడు. ఇప్పుడు లంచ పెళ్ళమే ఉంచుకున్న పెళ్ళం లాగానే ఇది లేదు. ఒక్కసారి మీరు రివ్యూ ఇచ్చినాక గంట సేపు ఇప్పుడు మూవీ రీల్స్ లో మూవీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసింది. నేను వాసన అమ్ముతున్నా. ఇప్పుడు మనము మూవీ అంటే పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లాగు తీసి తన్నాలి కొడుకులకు అని చెప్తున్నా బరాబర్. ఇప్పుడు చెప్తున్నాడు పైరసీ చూసే వాళ్ళందరూ లంచ పెళ్ళాలన్నమాట. బరాబర్ చెప్తున్నా. ఇది వాళ్ళు మీరు నిజంగా యూట్యూబర్ నిజంగా చెప్తున్నా. లంచ ఏమంటారు దాన్ని వేష్యాలు పని చేస్తారు చూడు. ఆ కొజ్జలు చేస్తారు. సారీ వాళ్ళకి మళ్ళీ నాకు ట్రోల్ చేయగల ఏమంటారు హిజ్రాలు చేస్తారు కొందరు. వాళ్ళు డైరెక్ట్గా ఓఆర్ఆర్ పక్కన ఆ పని చేసేవాళ్ళు అంటే పైరసీ చేస్తారు. పైరసీ చేసే కొజ్జనా కొడుకులారా. బయట రోడ్ల మీద 100కు 200కు పోయే వాళ్ళైతే పైరసీ చేస్తారు. నిజమైన మొగోళ్ళు అయితే థియేటర్కి వస్తారు. దయచేసి మీకు పెద్ద సినిమాలు చేసుకొని వాళ్ళ దగ్గర గుదవలో పైసలు ఉంటుంది. మ్యాట్ లాంటి సినిమా, కోట్ లాంటి సినిమా నాని పైరసీ చేయకండి భయ్యా. ఎందుకంటే మీకు 2 చేతులు వేసి దండం పెట్టి ఇక సినిమాల నీ ఆరోగ్యం ఏమైనా రోగం ఏమైనా ఉందంటే మ్యాట్ సినిమా చూడు. నీ రోగం పోగొట్టుకుంటావు భయ్యా. లేదా మీ ముసలోళ్ళను ముత్తాతలు అందరు చూపిస్తున్నారు అన్నా. ఎయిడ్స్ ఉన్న పోతుందా? ఇక ఎయిడ్స్ ఉన్న పోతా అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి. నేను ఫిజిషియన్ని, నేను సైన్స్ స్టూడెంట్ని. కొన్ని వ్యాధులు ఉంటుంది. ఇప్పుడు మన ఏమంటారు కొంతమంది సినిమాలు తీస్తారు. కొంతమంది పిచ్చి సినిమాలు. నువ్వు ఎంత దుడ్డు ఆయనకి బరిగదని కొట్టు ఏదైనా కొట్టు వాడు అంతే ఉంటాడు. ఎయిడ్స్ గిడ అంటే ఎయిడ్స్ ఉన్న పోతుంది. బీపీ, షుగర్ లెవెల్ ఇట్లాంటి కొన్ని మనకు ఇటు వచ్చి అటు పోయే వ్యాధులు మాత్రం పోతుంది. నాకు మొత్తం మీద కామెడీ నచ్చింది. ఆ లడ్డు ఒకడు ఉంటాడు భయ్య. పెళ్లి క్యాన్సర్ అయ్యగానే స్టోరీ స్టార్ట్ అవుతుంది. గోవా సీన్లు, అది పెళ్లి సీను, అమ్మతోడు ఆసం. ఇగో ఇక్కడ సైడ్ మీద నా సైడ్ ఇక్కడ బట్ట వస్తుంది. బట్ట మీద ఒట్టు 100% ఈ సినిమా హిట్. నాకు నేను హీరోయిన్ కోసం పోలేదు. ఆ సినిమా దయచేసి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్ మన పాతకాలంలో వాళ్ళు తిన్నారు. మందు తిండి ఇప్పుడు తింటున్నాం మనం. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే మీకు సైన్స్ అర్థమవుతుందో అర్థం కాదో. మందులు కల్తీ ఫుడ్ ఇప్పుడు మనం తింటున్నాము. ఆ కల్తీ ఫుడ్ నుంచి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే మ్యాడ్ సినిమా చూడండి. ఎందుకంటే కొద్దిసేపు నవ్వి మనకు కొద్దిగా కణాల్సి ఉంటాయి. వైట్ సెల్స్ అని, రెడ్ సెల్స్ అని, అవి కొద్దిగా మన ఉత్పత్తి చెందుతుంది. ఇక రడ్డు పెళ్ళి అంటే ఇక కామెడీలు గిమ్ములు ఉంటాయి కదా, ఇక పోతుంది ఆ సినిమా మొత్తం మీద. నేను చెప్తున్నా స్టోరీ మీద ఫోకస్ పెట్టలే. ఆ సినిమా ఆ డైరెక్టర్ ఏం రాసిండో కానీ నవ్వుకుంటూనే పోయినా నేను. ఇక మొత్తం నేను ఇక ఇంకోటి ఆ పాటలు ఉండే కాబట్టి ఫుల్ కామెడీ. ఇక నేను స్టోరీ ఇంకోటి పిచ్చోడు ఏం లేదు కానీ నేనైతే అమ్మతోడు సినిమా మాత్రం పిచ్చి కుక్క లాగా ఎక్కించి పిచ్చి కుక్క ఎట్లా కామెడీ వేస్తావు అట్లా నవ్వి చచ్చిపోవాలి. మ్యాడ్ 1 బాగుంది. మ్యాడ్ 1 ఆసం. మ్యాడ్ 2 కొద్దిగా నాకు తగ్గించింది. మ్యాడ్ 3 అని ఇంకోటి ఇచ్చిండు హిట్. అదన్నా మంచిది అన్న. భీమ్స్ అన్నకు వార్నింగ్ ఇస్తున్నాం. భీమ్స్ అన్న నువ్వు అన్ని సినిమాలకు బలగం సినిమాకు ఇంకో సినిమాకు మంచిగా ఇచ్చినాం. నీకేమైనా ఎక్కువైందా? ఆయన పైసలు ఏమైనా తగ్గించారా? మా మ్యాడోలు మరి అక్కడే ఇచ్చిన మా మ్యాడ్ చిన్న సినిమాలను చూడనా? వెంకటేష్ అన్నకే మంచి కొట్టినావు. బలగం సినిమా చిన్నగానే ఎంత ఎమోషనల్ ఎంత మంచి కొట్టినాను. దయచేసి ఇట్లాంటి సినిమాలు కూడా నేనైతే అనాన్ని స్టూడియోకి వస్తాను బరాబర్ ఆడొచ్చి ధర్నా చేస్తా. మీరంటే అభిమానం. మీ మ్యూజిక్ అంటే కింద పైన కొట్టుకొని వస్తాను నేను. కానీ అమ్మతోటి చెప్తున్నా మ్యాడ్ సినిమా మ్యూజిక్ మంచిగా ఇస్తే ఏమవుతుందన్నా? నేను భీమ్స్ అన్న నీకు 100% నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఇంకోసారి మళ్ళీ మ్యాడ్ 3లో ఏమైనా మీకు ఛాన్స్ మీకు అవకాశం వస్తే మరి మ్యూజిక్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయితే ఈసారి వచ్చి స్టూడియోకి వచ్చి కొడతా. నేను బరాబర్ వార్నింగ్ ఇస్తున్నా. ఇది వార్నింగే. మ్యాడ్ 3లో చూస్తా. ఏమైనా తక్కువ ఏమైనా ఆగం చేసినాం అనుకో కొడతా బరాబర్. జై హింద్, జై పిఎస్పీకే. నాకు ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరో తెలియదు బ్రదర్. నాకైతే అందరు కొత్త వాళ్ళే. నాకైతే తెలియదు ఆర్టిస్టుల పేర్లు తెలియదు. వాసే ఇప్పుడు గిట్ట నేను డైరెక్టర్ ఎవరంటే కళ్యాణ ఎవరో చెప్పారు. ఆ డైరెక్టర్కి దండం పెడదా. భీమ్స్ అన్నకు దయచేసి వార్నింగ్ ఇస్తా. నాకు ఎన్టీఆర్ బొమ్మడిది ఎవరో తెలియదు. ఆ ఆర్టిస్టులు ఎవరో తెలియదు. దయచేసి సినిమా మీద కొత్త వాళ్ళని నేను అనుకొని వచ్చిన. ఆసం నెక్స్ట్ లెవెల్ 3 అవుట్ ఆఫ్ 3.5.